ఖచ్చితంగా చికెన్ కావాలా అని అడుగుతుంది. ఇంకా ఈ తండ్రి ఇంటికి వెళ్ళినప్పటి నుండి రాత్రంతా ఆలోచిస్తాడు. అయ్యో! నా బిడ్డకి నేను మాటిచ్చాను. రేపు చికెన్ తెస్తానని మాటిచ్చాను. ఈరోజు నాకు పని దొరకలేదు. నేను ఏ డబ్బులు సంపాదించలేదు. నా బిడ్డకు చికెన్ పెట్టలేకపోయినాను. రేపు నేను పెడతానని మాటిచ్చాను. వాగ్దానం ఇచ్చాను. నేనేం చేయాలి? రేపైనా నాకు పని దొరుకుతుందా? ఏమైనా కొన్ని డబ్బులు సంపాదించగలనా? ఆ డబ్బులతో నేను చికెన్ ఎత్తుకొనొచ్చి నా బిడ్డకు నేను పెట్టగలనా? ఆ బిడ్డ యొక్క ఆశను నేను నెరవేర్చగలనా అని చెప్పి రాత్రంతా ఆలోచిస్తా ఉంటాడు తండ్రి. తండ్రి కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతా ఉంటాయి. ఆలోచన, బాధ, వేదన. అయ్యో! నాకున్న ఒక్క బిడ్డకి నేనేమి చేయలేకపోతున్నాను. తినే తిండి గూడా నేను సరిగా పెట్టలేకపోతున్నాను. అని చెప్పి ఒక పూరి గుడిసెలో నా బిడ్డను పెట్టాను. ఎంత పేదరికంలో నేనుంటూ నా బిడ్డను ఉంచుతా ఉన్నానని చెప్పి చాలా ఏడుస్తా ఉంటాడు తండ్రి. తెల్లవారిపోతుంది. అమ్మాయి స్కూల్‌కెళ్ళిపోతుంది. మరలా తండ్రి పని వెతుక్కుంటూ పోతా ఉంటాడు. ఎక్కడ ఎవరినడిగినా పని దొరకదు. 10 అయిపోతుంది ఉదయం. 12 అయిపోతుంది మధ్యాహ్నం. సాయంత్రం అయిపోతుంది. ఒక్క రూపాయి లేదు. మరలా ఇంటికొస్తా ఉంటాడు. ఒక కవర్ మాత్రం ఖాళీ కవర్ చేతిలో పట్టుకొని వస్తా ఉంటాడు. ఈ పాప అది చూసి పరిగెత్తుకొని పోయి మా డ్యాడీ నాకు చికెన్ తెస్తున్నాడు. ఆ కవర్‌లో ఏంటో తెస్తున్నాడని చెప్పి పరిగెత్తుకొని పోయి మరలా తండ్రిని పట్టుకొని డ్యాడీ చికెన్ తెచ్చావా? అని అడుగుతుంది. హా! నువ్వెళ్లి నువ్వేం చెయ్యి ఆ కర్రల పొయ్యి స్టార్ట్ చేసి దాని మీద పాత్ర పెట్టు అంటాడు. కానీ తన దగ్గర చికెన్ లేదు. ఏమీ లేదు. కేవలం కళ్ళల్లో నీళ్ళు, హృదయంలో బాధ, తలలో ఆలోచన. ఏం చెయ్యాలి? అయినా తనకొక ఆశ ఉంటుంది. ఎలాగైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక గొప్ప ఆశతో ఆ తండ్రి ఏం చేస్తాడంటే, "నువ్వెళ్లి పాత్ర పెట్టు." ఈ కూతురు అనుకుంటుంది మా డాడీ చికెన్ తెచ్చేసినాడు. నేనేం చేస్తా, ఆ కర్రల పొయ్యి మీద పాత్ర నేను పెడతాను. డాడీ వచ్చి చికెన్ చేస్తాడు. నాకు వండి పెడతాడని చెప్పి సంతోషం ఆ బిడ్డకు నిజమేంటో తెలీదు. హ్యాపీగా కర్రల పొయ్యి స్టార్ట్ చేసి దాని మీద పాత్ర పెట్టి, "డాడీ రా! వంట చెయ్యి త్వరగా. చికెన్ వండి పెట్టు. నాకు ఆకలేస్తుంది. నేను తినాలా?" తండ్రి ఏడుస్తా ఉంటాడు. ఏడ్చి ఆ పాప దగ్గర చెప్తాడు. "మా నా దగ్గర ఏమీ లేదు. నేను చికెన్ తేలేదు. నువ్వు నాకు మాటిచ్చావు కదా డాడీ! నువ్వెందుకు తేలేదు?" అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. పాప ఏడుస్తుంది.